హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా 'రావణ్ బాస్' పార్ట్ 44. "ఇట్స్ ఓకే మేడం. నేను నేర్పిస్తాను" అని అన్నాడు జాన్. ఆమె స్పందించే లోపే "హా! గుడ్ డిసిషన్ జాన్. తీసుకెళ్ళివ్వని" అని విసురుగా చెప్పి పీడ పోయిందన్న ఎక్స్‌ప్రెషన్స్ ఒకటిచ్చి ఆద్య వంక చూశాడు. ఈ దరిద్రుడికి నా గురించెందుకు అని మనసులోనే మనసారా తిట్టుకుంటూ "తిన్న తర్వాత చూద్దాం జాన్" అని అంది ఆద్య. చూద్దాం అన్న మాటకే చేస్తానన్నట్లుగా తీసుకుని పొంగిపోయాడు జాన్. ఫుడ్డొచ్చింది. తింటూ ఉండగానే ఎవరో అమ్మాయి లోపలికి వస్తూనే వీళ్ళ వంక వింతగా చూడడం మొదలుపెట్టింది. ఆమె పక్కనే మరొకతను కూడా ఉన్నాడు. ఆకాష్‌కి వాళ్ళ వెనక వైపు ఉండటం వలన కనిపించకపోగా ఆద్య మాత్రం ఆమె వంక చూసింది. ఆమె వస్తూనే ఆద్య వైపుగా వచ్చి ఇటువైపు తిరిగి ఆకాష్‌ని చూసింది. వావ్! ఆకాష్! అని అరిచినట్టుగా ఆమె అన్న మాటకు చుట్టుపక్క ఉన్న వాళ్ళందరూ కూడా ఉలిక్కిపడి చూశారు. ఆకాష్ తలెత్తి చూసి హే లిప్సీ! హౌ ఆర్ యూ? అని అన్నాడు కళ్ళు పెద్దవి చేసి. గుడ్ అంటూ కనుబొమ్మలెగరేశాడు. నువ్వేంటిక్కడ? ఎనీ ఎనీ ట్రిప్? అని అడిగింది ఉత్సాహంగా. ఐ ఓన్ మై కంపెనీ హియర్. ఇక్కడ నా కంపెనీ ఉంది అన్నాడు ఆకాష్. ఓహ్! గ్రేట్ టు హియర్. బై ద బై హి ఈజ్ మై బాయ్ ఫ్రెండ్. బిజినెస్ ట్రిప్ కోసం వచ్చాం. నువ్వు ఆ రోజు సరేనంటే ఇతని ప్లేస్‌లో ఉండేవాడివి. మిస్ యూ అని అంది లిప్సిక. ఏం చెప్పాలో తెలియక గాఢంగా ఊపిరి వదిలాడు ఆకాష్. తన ప్రియుడి చేతిని పట్టుకుని నీకు చెప్పాను కదా ఆకాష్ అని ఇతనే అని అంది ఆమె. అతను కూడా పలకరించాడు. కాస్త మొహమాటంగానే నవ్వాడు ఆకాష్. ఆకాష్ ఇక బోస్టన్ హార్డ్వేర్ యూనివర్సిటీలో చదివేటప్పుడు పరిచయమైన అమ్మాయే ఈ లిప్సిక అన్నమాట. అందరినీ చిరాకు పడే ఆకాష్‌కి అతని స్వభావాన్ని అర్థం చేసుకుంటూ, అతనేమన్నా పడుతూ అతనికి దగ్గరయ్యింది. ఆమెను ఒక స్నేహితురాలిగా మాత్రమే చూశాడు ఆకాష్. ఆమె కూడా అతని మీద అలాంటి భావమే ఉన్నా, అందరిలో ఆకాష్ తనని మాత్రమే దగ్గరికి రానివ్వడం, తనతో మాత్రమే మాట్లాడుతూ ఉండడంతో అందరికంటే తను ప్రత్యేకమన్న భావన ఆమెకి ఏర్పడింది. ఆ అనుభూతి స్నేహంగా కాకుండా ప్రేమగా ఉంటే అలాంటి భావనకు తనెప్పుడైనా లోను కావచ్చు అనుకుంది లిప్సిక. అందరి ప్రశంసలు అతని ద్వారా పొందాలి అనుకుంది. ప్రపోజ్ చేసింది. ఆకాష్ కాదు అన్నాడు. ఎందుకని నిలదీసింది. కారణం లేదని చెప్పాలనుకున్నాడు. చెప్పినా వినే పరిస్థితిలో లేదామె. దాంతో వేరే దారి లేక నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇండియా వెళ్ళాక తనను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవుతాను అని చెప్పి ఆమె నుండి దూరంగా వెళ్ళిపోయాడు ఆకాష్. ఆ తర్వాత మళ్ళీ ఇదే కలవటం. హ్మ్. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఏది? అని అంది. ఆమె గొంతులో కాస్త వెటకారం జోడించి. ఇప్పుడు లేదు అంటే సమస్య అవుతుంది. ఉంది కానీ ఇక్కడ లేదంటే ఫోటో చూపించమంటుంది. ఇప్పుడెలా అని ఆలోచించుకుని ఏదో ఐడియా రాగానే చిరునవ్వు నవ్వి ఇదిగో ఇక్కడే ఉంది మిస్ ఆద్య అన్నాడు. ఆకాష్ ఆద్య వంక చూపిస్తూ ఒక్కసారిగా ఆద్య కళ్ళు పెద్దవి చేసి చూడగా జాన్‌కేం అర్థం కాక అయోమయంగా చూశాడు వాళ్ళని. లిప్సిక ఆద్య వంక చూసింది. ఆమెను పైనుండి కింద వరకు చూసి తనకంటే అందంగానే ఉంది అని నిర్ధారించుకుని ఓ నిట్టూర్పు విడిచింది. ఆమె చూపుతో తేరుకుంది ఆద్య. ఆమె తేరుకుని ఏదో చెప్పబోతుండడం గమనించాడు ఆకాష్. వె వెంటనే ఆమెను చేరుకున్నాడు. నేను నీ అని ఆద్య అంటూ ఉండగానే ప్లేట్‌లో ఉన్న ఫుడ్‌ని టక్కున తీసి ఆమె నోట్లో నిండుగా పెట్టాడు. తను గర్ల్ ఫ్రెండ్‌ని కానని వాళ్ళకు స్పష్టంగా చెప్పడానికని నోరు తెరిచిన ఆద్య నోటి నుండి ఆకాష్ కుక్కిన తిండితో చెప్పలేక చేతులతో కాదు అన్నట్లుగా చూపించింది. ఆమె వెనుకే నిలబడిన ఆద్య 2 చేతులను ఆమె ముందుకే బిగిస్తూ వెనుక నుండి ఆమెను హత్తుకున్నాడు ఆకాష్. ఇక జాన్ షాక్‌తో నోరు తెరవగా ఆద్య నోరు తెరవలేక కళ్ళు మరింతగా పెద్దవి చేసింది. వాళ్ళు వింతగా చూస్తూ ఉండడం చూసి నథింగ్ లిప్సిక. నా బేబీకి కొత్త వాళ్ళంటే కాస్త మొహమాటం. అందుకే ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తుంది అంటూ అతను చెప్పేది అబద్ధం అన్నట్లుగా తలని అడ్డంగా ఊపుతున్న ఆద్య బిగుసుకుపోయేలా ఆమె బుగ్గ మీద టక్కున ముద్దు పెట్టాడు ఆకాష్. అంతే ఆమె ఒక్కసారిగా షాక్ కొట్టిన దానిలా బిగుసుకుపోయింది. తను ప్రేమించిన ఆకాష్ ఆద్యతో అంతలా తన కళ్ళ ముందే రొమాన్స్ చేయటాన్ని భరించలేక బాయ్ చెప్తూ వెళ్ళిపోయింది ఆమె. వాళ్ళిటు వెళ్ళిపోగానే ఆద్య చుట్టు వేసిన చేతులను వెనక్కి తీసుకున్నాడు ఆకాష్. అయినా ఆద్యలో కదలిక లేదు. శిల్పంలా అలాగే నిలబడిపోయింది.
అలా ఆద్యని చూసి చిన్నగా నడుము మీద గిల్లాడు ఆకాష్. దాంతో ఇహాలోకంలోకి వచ్చి ఆకాష్‌ని చంపేసేలా చూసింది. ఆమె చూపులను చూసి అంతగా కళ్ళు బయట పెట్టకు. పొరపాటున ఊడి పడిపోతే మళ్ళీ వెతుక్కోలేక చావాలి నువ్వే అని అన్నాడు తన స్థానంలో కూర్చుంటూ ఆకాష్. అతని మాటలతో ఆద్యకి ఇంకా మండింది. ఏయ్, ఏదో పెద్ద తిట్టు తిట్టబోయి పక్కనే ఉన్న జాన్ని చూసి తనని తను తమాయించుకుని, నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని అబద్ధం ఎందుకు చెప్పావు అని అడిగింది ఆద్య కోపంగా. దాంతో ఎందుకు చెప్పాల్సి వచ్చిందో పూర్తిగా వివరించాడు ఆకాష్. అలా చెప్పావు సరే, మరి ముద్దెందుకు పెట్టావు అని వేలు చూపిస్తూ ఆవేశంగా అంది ఆద్య. ముద్దు పెట్టగానే నువ్వెందుకు అలా బిగుసుకుపోయావు, అందుకే పెట్టా అని అన్నాడు అతడు. అదంతా విన్నా కూడా ఆమె మనసు శాంతించలేదు. అతను ఆమె మీద అధికారం చెలాయించడాన్ని సహించలేకపోతుంది. అయితే విదేశాల్లో చదువుకున్నావంటే నీకెంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళల్లో ఎవరో ఒకరి పేరు చెప్పుకోవచ్చు కదా, ముందు తనని పిలిచి నిజం చెప్పు అని అంది ఆద్య. ఆమె మాటలతో ఆకాష్ కళ్ళు ఎర్రబడ్డాయి. నీకు చెప్పేనా, నాకు లెక్కలేనంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేనా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో అని విపరీతమైన కోపంతో చెప్పాడు ఆకాష్. అతని గంభీరమైన గొంతుతో ఆద్యతో పాటు జాన్ కూడా ఉలిక్కిపడ్డారు ఒక్కసారిగా. అతని కోపాన్ని ఊహించి ఉండకపోవటంతో ఆద్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎక్స్ట్రాలు మాట్లాడ్డావంటే నరికేస్తా అని అన్నాడు ఆకాష్ దవడ బిగించి. ఎందుకో తెలియదు కానీ ఆద్య ఏమీ మాట్లాడలేకపోయింది. రక్తమంతా కళ్ళల్లోకి వచ్చినట్టుగా ఎర్రబడిన అతని కళ్ళల్లోకి ముభావంగా ఓ 2 క్షణాలు చూసింది. ఆకాష్ కోపం కంటే ఆద్య మౌనం ఆశ్చర్యాన్ని కలిగించింది జాన్కి. అతను అన్న మాటతో ఆద్య రెట్టింపు మాటలు అనాలి. అలా కాకుండా ఇంత మౌనంగా ఎందుకుంది? జాన్ మనసులో ఎన్నో ప్రశ్నలున్నాయి. ఆకాష్ని అలా చూసి వెంటనే అక్కడి నుండి లేచి ఒంటరిగా బయటికి నడిచింది ఆద్య. వాళ్ళొచ్చిన దారిని గుర్తు చేసుకుని ఇంటిబాట పట్టింది. ఆమె ముఖంలో ఏ భావం లేదు. ఆమె మనసులో ఏ శబ్దం లేదు. నిశ్శబ్దం, నిర్మలం, మరేదో శూన్యం. కళ్ళు ముందు వైపుకు చూస్తున్న ఆమె చూపు మాత్రం అనంతంలో ఉంది. ఆమె వెనకే వెళ్ళాలి అనిపించినా ఆకాష్ కోపాన్ని అంత దగ్గరగా చూసిన జాన్ కదిలే సాహసం చేయలేకపోయాడు. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని అప్పటి వరకు జరిగిందేంటో గుర్తు చేసుకుని గాఢంగా ఊపిరి వదిలి ఆద్య వెళ్ళిన వైపు చూశాడు. వడివడిగా లేచి జేబులో నుండి మనీ తీసి జాన్కిచ్చి బిల్ పే చేయమన్నట్లుగా సైగ చేసి బయటికి నడిచాడు. వీధి దీపాల వెలుగుల్లో నిర్లిప్తంగా నడుస్తున్న ఆద్య కనిపించగానే ఆద్య అని అరిచాడు ఆకాష్. ఆగడం కాదు కదా, కనీసం వెనక్కి తిరిగి చూడలేదు ఆమె. దాంతో ఇంక చేసేదేమీ లేక కారు ఉందన్న సంగతి మర్చిపోయి ఆమె వెనకాలే పరిగెత్తాడు ఆకాష్. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మాకు కొన్ని పాయింట్లు వస్తాయి. ఈ స్టోరీ ఇంకో నలుగురికి వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి కింద కామెంట్ల బాక్స్ దగ్గర. అక్కడ హైప్ క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.